ఎప్పుడు స్కిన్ కేరే కాదు, అప్పుడప్పుడు హెయిర్ని కూడా పట్టించుకోవాలి. సో నాలో నాకు నచ్చింది ఏదైనా ఉందా అంటే నా హెయిరే అనమాట. సో నాకు కావాల్సినట్టు ఎప్పుడు ఉండదు అది. సో అలా నా మాట వినట్లేదని చెప్పి నేను దాన్ని కేర్ చేయడం మానను కదా. సో అందుకని అయితే నేను ఎప్పుడు కూడా తలకి ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఏదో ఒక ఆయిల్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో సడన్గా జుట్టు రాలిపోతుంది, డ్రాండ్రఫ్ పిచ్చి ఎక్కేస్తుంది అనమాట మనకి అలా జరుగుతున్నప్పుడు ఏంటి అని చెప్పి. సో అలా చిన్న చిన్న ఎఫర్ట్స్ పెట్టి మనం ఆయిల్ చేసుకుంటే ఏమవుతుందంటే, నేను జుట్టు విపరీతంగా పెరిగిపోతుంది అని నేనేం కబుర్లు చెప్పాను కానీ జుట్టు రావడం మాత్రం తగ్గుతుంది. టైట్ హెయిర్ స్టైల్స్ వేయకుండా మంచిగా ఈజీ హెయిర్ స్టైల్ వేసుకుని ఇలా ఆయిల్ కొంచెం వార్మప్గా ఉన్నప్పుడు ఆయిల్ పెట్టుకొని హెయిర్ మసాజ్ చేసుకుంటా ఉంటే మన హెయిర్లో మనమే చేంజెస్ చూడొచ్చు అనమాట. సో నేనైతే నా హెయిర్ చాలా చిక్కుగా ఉండేది. నేను ఎప్పుడైతే హెయిర్ మాస్క్లు అప్లై చేయడం, హెయిర్ ఆయిల్స్ ఇలా యూజ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా జుట్టు విపరీతంగా పెరిగిపోతుందని నేను చెప్పట్లేదు కానీ జుట్టు రావడం మాత్రం తగ్గిందనమాట. ఐఎమ్ చెకింగ్ జస్ట్ కలర్ ఏమైనా చేంజ్ అయిందా లేదా అని చెప్పేసి. సో లైట్గా అయితే చేంజ్ అయింది. సో ఇలా ఆనియన్స్, కర్రీ లీవ్స్, మెంతులు అయితే వేసాను. సో ఈ ఒక్క ఆయిల్ అనే కాదు, న్యాచురల్గా తయారు చేసుకున్న ఏ ఆయిల్ అయినా సరే వర్క్ అవుతుంది. లైక్ ఎలోవెరా, కలోంజీ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇలా. సో ఇలా చిన్న స్టోర్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. సో నేను ఎప్పటికప్పుడు చేసుకుంటాను అనమాట. సో అది ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకోను, ఎప్పటికప్పుడే స్టోర్ చేసుకుంటాను. సో హెయిర్ ఆయిల్ కూడా మనం అప్లై చేసే విధానం కూడా బాగుండాలి. సో కుదుళ్ళకి పట్టేలాగా అప్లై చేస్తే అప్పుడు మన హెయిర్లోకి వెళ్ళి మనకి రిజల్ట్ అయితే వస్తుంది. ఈసారి పక్కా ట్రై చేయండి. సబ్స్క్రైబ్.